హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం రెండు కొత్త క్రిప్టో ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం చెప్పిన ప్రాజెక్ట్స్ లో హామ్స్టర్ కాంబాట్ ఆల్రెడీ టోకెన్స్ అనేది ఎలొకేషన్ జరిగిపోయింది. అండ్ ఈ 26th మనకి ఎయిర్ డ్రాప్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ లిస్టింగ్ కూడా జరుగుతుంది. అప్పుడు మనం వాటిని సెల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గామి ఎయిర్ డ్రాప్ విషయానికి వచ్చేసి ఆల్రెడీ వ్యాట్ టోకెన్స్ విషయంలో కూడా మనం విత్డ్రా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో చాలా మంది విత్డ్రా పెట్టుకున్నారు. అండ్ ఈ 23rd అది కూడా ఎయిర్ డ్రాప్ అనేది కంప్లీట్ అయ్యి లిస్టింగ్ అవుతుంది. సో వాటిని కూడా మనం సెల్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు బ్లమ్ టోకెన్స్ విషయానికి వస్తే బ్లమ్ విషయంలో మాత్రం ఎవ్వరు కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది కూడా ఎక్కువ రోజులైతే లేదు. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఓల్డ్ వీడియో ఒకసారి చూసి బ్లమ్ టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోండి. దీని విషయానికి వచ్చేసి ఇందులో మీకు డైలీ చెక్ ఇన్ చేసుకుని కొన్ని టోకెన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు టోకెన్స్ తో పాటు మీకు ఒక టికెట్ కూడా ఇస్తారు. ఐ మీన్ చెక్ ఇన్ బట్టి ఒక 7 టికెట్స్ 10 టికెట్స్ ఇస్తారు. సో అది ఓపెన్ చేసుకుని ఆ టికెట్స్ తో మనం గేమ్ ప్లే చేసుకుని ఇంకా ఎక్కువ టోకెన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు హోమ్ స్క్రీన్ లోనే ఫామ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఎవ్రీ 8 hours ఒకసారి బ్లమ్స్ ని ఫామ్ చేసుకుని కూడా మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ రెఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఎవరు కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే ట్రై చేసి టోకెన్స్ అనేది ఎర్న్ చేసి పెట్టుకోండి. దానికైతే ఎక్కువ సమయం లేదు. సో ఈ రోజు వీడియోలో మనం రెండు కొత్త ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి వచ్చేసి సైడ్ కిక్ అనమాట అండ్ రెండోది వచ్చేసి సీడ్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సైడ్ కిక్ అండ్ ఈ సీడ్ విషయానికి వచ్చి సో ఈ బాట్ లింక్స్ అనేవి ఆబ్వియస్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే ఉంటాయి. ఇంతవరకు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి సైడ్ కిక్ బాట్ ఓపెన్ చేసుకుంటే కనుక ఈ విధంగా మీకు స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో స్టార్ట్ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీ టెలిగ్రామ్ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని మీ ఏజ్ టెలిగ్రామ్ ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యారో సో దానికి తగ్గట్టు మీకు కొన్ని టోకెన్స్ అనేవి వస్తాయి. నా 6 years కాబట్టి నాకు ఒక 30,000 డైమండ్స్ అనేవి వచ్చాయి. మీకు ఒకవేళ 2 years అయితే కనుక 10,000 డైమండ్స్ అనేవి వస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే వాటిని సింపుల్ గా క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. టోకెన్స్ అనేది డైమండ్స్ అనేది ఎర్న్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లెయిమ్ చేసుకున్న తర్వాత వ్యాలెట్ ని అయితే కనెక్ట్ చేసుకోండి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు మీ టెలిగ్రామ్ వ్యాలెట్ ని కనెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే టాన్ పేపర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ ప్రతి ప్రాజెక్ట్ కి వాడేది ఏదైనా ఉందంటే అది బిట్గెట్ వ్యాలెట్ అనమాట. సో పక్కకి స్క్రాల్ చేసుకుని నేను ఇక్కడ వ్యూ ఆల్ క్లిక్ చేసుకుంటే నాకు బిట్గెట్ వ్యాలెట్ అనేది ట్యాప్ చేశాను. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్ట్ గా బిట్గెట్ వ్యాలెట్ లోకి వెళ్ళిపోయింది. అప్రూవ్ చేయమంటుంది. సో అప్రూవ్ చేసుకున్నాను. ఈ విధంగా వ్యాలెట్ ని అయితే కనెక్ట్ చేసుకోండి. సో వ్యాలెట్ ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు టాస్క్లు వచ్చేసి ఇక్కడ పైన టాస్క్ ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు సోషల్ టాస్క్లు ఉంటాయి. దాంతో పాటు డైలీ చెక్ ఇన్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ సీజన్ టాస్క్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక 5 రెఫర్స్ మీరు కంప్లీట్ చేశారనుకోండి మీకు ఒక 1 lakh డైమండ్స్ అయితే వస్తాయి అనమాట క్లెయిమింగ్. అండ్ దాంతో పాటు సోషల్ టాస్క్ విషయానికి వస్తే ఇందులో మీకు వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్నందుకు ఒక 500 టోకెన్స్ డైమండ్స్ అనేవి వస్తాయి. అండ్ దాంతో పాటు ఆ టెలిగ్రామ్ ఛానల్ కి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే ఇంకొక 500 డైమండ్స్ అనేవి వస్తాయి. మీరు అఫీషియల్ గా ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాల్సిన పని లేదు. జస్ట్ ట్యాప్ చేసుకొని బ్యాక్ వచ్చేసినా కూడా మీకు టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు అందులో ఖచ్చితంగా ఉండాలని కూడా ఎటువంటి కండిషన్స్ ఏం లేవు. అది వర్క్ అవుతుంది అనమాట. ఆ విధంగా అయితే మాత్రం మీకు డైమండ్స్ వచ్చేస్తున్నాయి. జస్ట్ ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న వెంటనే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. మళ్ళీ వెనక్కి వచ్చేయండి. వెనక్కి వచ్చేస్తే 500 డైమండ్స్ అనేవి క్లెయిమ్ అవుతాయి. ఈ విధంగా అన్ని కూడా కంప్లీట్ చేయండి. అన్ని టాస్క్లు కూడా మీరు కంప్లీట్ చేసుకుని డైమండ్స్ అనేది ఎర్న్ చేసి పెట్టుకోండి. సో టాస్క్లన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అండ్ దాని తర్వాత మీకు అక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి పాస్ ఆప్షన్ అనమాట. సో పాస్ ఆప్షన్ ఏంటి అంటే ఇందులో మీరు డైలీ చెక్ ఇన్ చేసుకుని టోటల్ గా ఒక 97,500 డైమండ్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ క్యాట్జన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్క దానికి 10,000 డైమండ్స్ అయితే వస్తాయి. అయితే ఇవి మనం క్లెయిమ్ చేసుకోవడానికి మనకి ఖచ్చితంగా విఐపి పాస్ అయితే ఉండాలి. సో ఈ విఐపి పాస్ మనం ఒక 7 rupees 8 rupees అవుతుంది. అది పే చేసి మనం బై చేసుకోవాలి. అయితే ఈ విఐపి పాస్ అనేది డైరెక్ట్ గా మనం బై చేయడానికి కుదరదు. మన టాన్ తో మాత్రమే, అంటే టాన్ ని మనం పే చేసి బై చేయాల్సి ఉంటుంది. లైక్ 0.02 టాన్ పే చేయాలన్నమాట. సో ఈ టాన్ అనేది ఏ విధంగా మీకు రావాలి, ఏ విధంగా బై చేయాలనేది ఇంకా చాలా మందికి డౌట్ ఉంటది. సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక ఎక్స్చేంజ్ లో టాన్ ని బై చేసుకొని వాటిని మీరు ఏదైతే ఈ బాట్ లో వ్యాలెట్ ని కనెక్ట్ చేసుకున్నారో, సపోజ్ టాన్ పేపర్ కా లేదంటే టెలిగ్రామ్ వ్యాలెట్ కా, లేదు అనుకుంటే నేను కనెక్ట్ చేసుకున్నట్టు బిట్గెట్ వ్యాలెట్, సో దానికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి టాన్ ని.
సో టాన్ ని ట్రాన్స్ఫర్ చేసుకొని దాని ద్వారా మీరు పేమెంట్ అనేది చేయాలి. 0.02 టాన్ అనమాట, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 7 to 8 రూపీస్ ఓన్లీ. సో అది మీరు పే చేసుకుంటే మీకు డైలీ కూడా టాస్క్ అనేది ఇంకా ఎక్కువగా ఎర్న్ చేసుకునే ఛాన్సులు అయితే ఉంటాయి. సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఎక్స్చేంజెస్ విషయానికి వచ్చేసి బైబిట్ లో మీరు టాన్ బై చేయాలి అండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మినిమం ట్రాన్స్ఫర్ వచ్చేసి 0.2 టాన్ అనమాట, చాలా తక్కువ మినిమం ట్రాన్స్ఫర్ వచ్చేసి. అందులో మీ దగ్గర ఏమైనా డాక్స్ ఉన్నా లేదంటే యూఎస్డిటీ ఉన్నా కూడా అందులో లేదనుకుంటే అందులో మీరు P2P ఆప్షన్ యూజ్ చేసుకుని కూడా మీరు యూఎస్డిటీని బై చేసుకోండి. సపోజ్ ఒక $3 ఎంతో పెట్టి మీరు యూఎస్డిటీని బై చేసుకున్న తర్వాత వాటితో టాన్ బై చేయండి. టాన్ బై చేసుకున్న తర్వాత మీరు బిట్గెట్ వ్యాలెట్ ఎక్స్చేంజ్ బిట్గెట్ వ్యాలెట్ అయితే బిట్గెట్ వ్యాలెట్, లేదనుకుంటే టాన్ కేపర్ అయితే టాన్ కేపర్, లేదనుకుంటే టెలిగ్రామ్ వ్యాలెట్ అయితే టెలిగ్రామ్ వ్యాలెట్, అందులో ఉన్నటువంటి టాన్ అడ్రస్ కి మీరు వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకవేళ బైబిట్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే బైబిట్ లో మీకు విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేసుకుని ఆ టాన్ సెలెక్ట్ చేసుకుని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రా వచ్చేసి బైబిట్ లో మాత్రం 0.2 టాన్ మాత్రమే. అండ్ మీకు మిగతా ఎక్స్చేంజెస్ విషయానికి వస్తే బిట్గెట్ ఎక్స్చేంజ్ విషయానికి వస్తే కనుక దాంట్లో మీకు ఐ థింక్ 1.8 టాన్ అనమాట మినిమం ట్రాన్స్ఫర్ వచ్చేసి. సో నన్ను అడిగితే ఒకవేళ మీద బైబిట్ ఉంటే కనుక అది చాలా తక్కువ, మినిమం ట్రాన్స్ఫర్ వచ్చేసి చాలా తక్కువ, కాబట్టి అది నేనైతే ప్రిఫర్ చేస్తాను ఒకవేళ ఉంటే కనుక. లేదనుకుంటే ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా ఎక్స్చేంజెస్ ద్వారా మీరు టాన్ ని బై చేసుకుని వాటిని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఏదైతే మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్నారో ఆ వ్యాలెట్ కి. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డైలీ బై విఐపి ఆప్షన్ కనిపిస్తుంది. సో బై నౌ క్లిక్ చేయండి. బై నౌ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. నాకు ఇక్కడ 0.02 టాన్ అయితే అడగడం జరిగింది. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత ముందుగా చెప్పినట్లు ఆల్రెడీ నా బిట్గెట్ ఎక్స్చేంజ్ లో బిట్గెట్ వ్యాలెట్ లో నేను కొన్ని టాన్స్ అయితే పెట్టుకున్నాను. కొన్నింటి ఎక్కువ కాదు, జస్ట్ ఒక $3 వర్త్ ఆఫ్ టాన్ అయితే నేను పెట్టుకున్నాను, తర్వాత ఎందుకని ఉపయోగపడుతుందని చెప్పి. సో మీకు అక్కడ నేను ఏం చేశానంటే కన్ఫర్మ్ బటన్ ని క్లిక్ చేశాను. సో కన్ఫర్మ్ క్లిక్ చేయగానే గాట్ ఇట్ ఇంకోసారి క్లిక్ చేస్తే కనుక ఒక 2 minutes లో మీకు విఐపి అనేది పర్చేజ్ అయిపోతుంది అనమాట. పర్చేజ్ అయిన తర్వాత ఈ టాస్క్ అన్ని కూడా మీకు ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ డైలీ చెక్ ఇన్ చేయండి. డైలీ చెక్ ఇన్ చేసుకుంటే మీకు ఫస్ట్ డే ఒక 500 డైమండ్స్ అయితే ఇస్తారు. సెకండ్ డే మీకు ఒక 1K, థర్డ్ డే 3K అండ్ ఫోర్త్ డే 5K, 4K. ఈ విధంగా మీకు ఎవ్రీడే కూడా కొన్ని డైమండ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని మర్చిపోకుండా మనం క్లెయిమ్ చేసి పెట్టుకోవాలి. సో క్లెయిమ్ చేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి ఇక్కడ మీకు క్యాటిజన్ అని చెప్పి ఒక $7 అనేది ఆల్రెడీ ఎండ్ అయింది. బట్ అది జస్ట్ గో బటన్ ని క్లిక్ చేసుకుని అందులోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మనకి 10,000 డైమండ్స్ అనేవి క్రెడిట్ అయిపోతాయి. అండ్ దాంతో పాటు బినాన్స్ మూన్బిక్స్ గురించి కూడా మనం ఆల్రెడీ టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాజెక్ట్ లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుంది. సో ప్రాజెక్ట్ లింక్ అనేది కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ లో ప్రొవైడ్ చేస్తాను. అందులో జాయిన్ అయిన తర్వాత మీరు కొన్ని టోకెన్స్ ని ఎర్న్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే ఇక్కడ మీకు ప్లే బినాన్స్ మూన్బిక్స్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకుని ఒక 10,000 డైమండ్స్ కూడా ఇందులో ఎర్న్ చేసుకోండి. అండ్ దాంతో పాటు మీకు ప్లమ్ కూడా ఆల్రెడీ చెప్పాను. సో ప్లమ్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోండి. ఈ విధంగా నేను టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుని ఒక 88,000 డైమండ్స్ అయితే నేను క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అండ్ దాంతో పాటు ప్రతిరోజు కూడా డైలీ చెక్ ఇన్ చేసుకుని ఫస్ట్ డే ఒక 500, సెకండ్ డే 1000, థర్డ్ డే 2000, ఈ విధంగా అయితే మీరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ దాంతో పాటు ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సో మీ ఫ్రెండ్స్ ని రెఫర్ చేసుకుని కూడా మీరు టోకెన్స్ అనేది డైమండ్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు సింపుల్ గా ప్రెజెంట్ అయితే ఈ విధంగా ఈ టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు వీలైన టోకెన్స్ అయితే ఎర్న్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ అనేది ఈ ప్రాజెక్ట్ గురించి నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ లూట్ వచ్చేసి మనకి సీడ్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇది కూడా మంచి ప్రాజెక్టే. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాట్ లింక్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ ని క్లిక్ చేయండి. సో స్టార్ట్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ట్రీ అనేది జనరేట్ అవుతుంది. సో కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక సమ్ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డైమండ్స్ అనమాట. సో ఆ డైమండ్స్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ హోమ్ స్క్రీన్ లోనే మీకు ఇక్కడ క్లెయిమ్ బటన్ క్లిక్ చేసుకుంటే కనుక ఇందులో కూడా సేమ్ మనకి బ్లమ్ లో ఏ విధంగా అయితే ఫామ్ అవుతాయో సో ఆ విధంగా ఫార్మింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం వాటిని క్లెయిమ్ చేసుకొని మళ్ళీ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ ఈ ట్రీ ఉంది కదా, ఈ ట్రీలో మీకు ఎగ్స్ వస్తాయి అండ్ దాంతో పాటు వామ్స్ కూడా వస్తాయి, పురుగుల లెక్క. అవి కూడా కలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ హ్యాచ్ ఎగ్ అనేది హ్యాచ్ చేస్తే కనుక మనకి బర్డ్ కి ఫీడ్ చేస్తూ ఉంటే మనకి టోకెన్స్ అనేది ఇంకా జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఎర్న్ ఆప్షన్ లోకి వెళ్తే కనుక ఇందులో మీకు కొన్ని టాస్క్లు ఉంటాయి, సోషల్ టాస్క్లు. సేమ్ ఇదే విధంగా డైలీ టాస్క్ చేసుకుని మీరు డైలీ టోకెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇందులో మీకు సోషల్ టాస్క్లు వచ్చేసి వాటిని సబ్స్క్రైబ్ అవ్వాలి. జస్ట్ ఓపెన్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసినా కూడా మీకు టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వాటి ద్వారా కూడా మీరు డైమండ్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే ఈ టాస్క్ అన్ని కూడా క్లెయిమ్ చేసుకుని కంప్లీట్ చేసుకుని మీరు డైమండ్స్ అయితే క్లెయిమ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డైలీ టాస్క్ అనేది ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు డైలీ టోకెన్స్ అనేది అన్లాక్ అవుతూ ఉంటాయి. సో వాటిని కూడా మీరు క్లెయిమ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం,
డౌన్ కి స్క్రాల్ చేసుకుంటే కనుక ఇవే టాస్కుల్లో మీకు ఇంకా ఉంటాయి అనమాట. ఆల్రెడీ మనం మేజర్ టోకెన్స్ గురించి మనం ఒకసారి మనం పాత వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ కూడా ప్రెజెంట్ అయితే యాక్టివ్ లో ఉందో అది కూడా ట్రై చేయండి. అండ్ దాంతోపాటు క్యాటియా కమ్యూనిటీ ఇవన్నీ కూడా మీరు టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకోండి. సో కంప్లీట్ చేసుకుని టోకెన్స్ అనేది ఎర్న్ చేసి పెట్టుకోండి. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి బూస్ట్ అనమాట. సో ఈ బూస్ట్ ఏంటి అంటే మీరు ఉన్న ఎర్న్ చేసుకుని ఆల్రెడీ టోకెన్స్ తో మీరు జస్ట్ అప్గ్రేడ్ చేసుకుని మీ సీడింగ్ అనేది అంటే మీ ఫార్మింగ్ స్పీడ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో దీని కూడా ఇది కూడా ఒకసారి లుక్ చేయండి, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్ గా మీరు ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు, ఎక్కువగా చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ని రెఫర్ చేసి కూడా మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫ్రెండ్ కి మీకు ఒక 2 డైమండ్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ వాళ్ళు ఫార్మ్ చేస్తున్న నుంచి ఒక 10% రివార్డ్ కూడా వస్తూ ఉంటుంది. సో అది కూడా చెక్ చేయండి. ప్రెజెంట్ అయితే ఇంకా ఎయిర్ డ్రాప్ అనేది విత్డ్రా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయలేదు. సో ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా వీళ్ళని ఎక్కువ టోకెన్స్ అనేది ఉన్న టాస్క్లు అన్ని కూడా కంప్లీట్ చేసుకొని మీరైతే ఎర్న్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఈ విధంగా క్లెయిమ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో క్లెయిమ్ బటన్ ని క్లిక్ చేసుకోవాలన్నమాట. అండ్ దాంతో పాటు పైన వామ్ అనేది జనరేట్ అవుతుంటుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి ఎవరీ 6 hours కి. సో అది క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దాంతో పాటు ఈ విధంగా మీరు ఇంకొక విషయం వ్యాలెట్ ని కనెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పడం మర్చిపోయాను. సో వ్యాలెట్ ని మాత్రం మీరు ఖచ్చితంగా కనెక్ట్ చేసుకోండి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో ట్రీ మీకు ఎమోజీ కనిపిస్తుంది కదా. సో అది క్లిక్ చేసుకుంటే ఇక్కడ కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టాన్ కేప్ అని కానీ లేదనుకుంటే టెలిగ్రామ్ వ్యాలెట్ ని కానీ లేదనుకుంటే బిట్గెట్ వ్యాలెట్ ని కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. సో కన్ఫర్మ్ కూడా చేసుకోండి. సో ఈ విధంగా మీరైతే అకౌంట్ అనేది వ్యాలెట్ కూడా కనెక్ట్ చేసి మీరు టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వీలైన టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసి పెట్టుకోండి. అండ్ వీటితో పాటు బ్లమ్ మీద మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, బ్లమ్ ట్రై చేయండి, మేజర్ ట్రై చేయండి, అండ్ ఎక్స్ ఎంపైర్ కూడా ఉంది. సో వీటన్నిటిని కూడా మీరు వీళ్ళని ఎక్కువ టోకెన్స్ అన్ని ప్రాజెక్ట్స్ లో కూడా మీరు అరేంజ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏమేమి జరుగుతున్నాయి అప్డేట్స్ అన్ని కూడా ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. హ్యామ్స్టర్ విషయానికి వచ్చేసి ఆల్రెడీ దాని గురించి సీజన్ 1 అనేది ఎండ్ అయింది. సో దాని గురించి అప్డేట్ ఇచ్చాను. అండ్ దాంతో పాటు గామి డ్రాప్ గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో ప్రతిరోజు కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఆల్రెడీ జాయిన్ ఇన్ అవర్ ఛానల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.